నేనంటే ఇష్టం లేకపోయినా నన్ను ప్రేమించాలి అంటుందంటే ఆ ఊర్మిళ ఎంత మూర్ఖురాలో అర్థమవుతుంది. ఆ మూర్ఖత్వంతోనేగా ఇదంతా చేస్తుంది. తన మూర్ఖత్వం వలన అటు సావిత్రి జీవితం, ఇటు సత్య జీవితం, ఇద్దరి జీవితాలు నాశనమైపోతున్నాయి. మమ్మీ 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 రాదు. తిండి మానేస్తావా? మానే. రై, మన మేడం ఏమైపోయిందిరా? అర్థం కావడం లేదురా. మనల్ని తప్పించమని ప్లాన్ అంతా రెడీ చేసింది. మనం మేడం చెప్పినట్టే అంతా చేశాం. నేరుగా వచ్చి మన జీప్ ఎక్కుద్ది అనుకుంటే ఎటుపోయిందో అర్థం కావడం లేదురా. తప్పించుకోబోయి మళ్ళీ పోలీసులు దొరికిందంటావా? దొరుకుంటే మనకి ఈ పాటికి తెలిసేది కదరా. మరి హఠాత్తుగా కనిపించకుండా ఎక్కడికి పోతుందిరా? మధ్యలో ఏదో జరిగిందిరా. లేదంటే మనకి ఈ పాటికి ఫోన్ అన్నా చేసుండేది కదరా. ఏం జరుగుంటది? అది తెలియకే కదరా తలలు బాదుకుంటుంది. నాకైతే ఒక నమ్మకం ఉందిరా. మేడం చాలా తెలివి కలది. మనల్ని తప్పించమని మన దగ్గరికి వస్తే మళ్ళీ లేనిపోని తలనొప్పులు వస్తాయని తనే తప్పించుకొని వెళ్ళిందిరా. అది నిజమే. ఆడాళ్లలో మేడం లాంటి దాన్ని ఎక్కడా చూడలేదురా బాబు. అవునరా, ధైర్యానికి ధైర్యం, తెలివికి తెలివి. మనిషి కూడా చాలా డేంజర్ రా బాబు. ఏదన్నా చేయాలనుకుంటే చేసేదాకా నిద్రపోదు. దానికోసం ఎంతకైనా తెగిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనం అడగగానే డబ్బులిచ్చేది. పాపం ఇప్పుడు ఎక్కడుందో ఏంటో. ఏమండి, మంచినీళ్ళు? అవసరం లేదు. అయ్యయ్యో, నెత్తురు కారుతుందండి. పోతే పోయిందిలే. నా రక్తానికి వృధా కావడం అలవాటైపోయింది. వెళ్ళి కాసిని కాఫీ పెట్టుకుని తీసుకురా. అమ్మాయి ఏం చేస్తుంది? ఏం జానకి? అమ్మాయి పని మీద బయటకు వెళ్ళిందండి. పని మీద? ఏం పనుంది బయట? అయినా ఒంటరిగా దాన్ని బయటికి ఎందుకు వెళ్ళనిచ్చావు? అసలే పరిస్థితి బాగాలేదు. ఆ ఊర్మిళ తప్పించుకుని బయట తిరుగుతోంది. దానివల్ల మళ్ళీ అమ్మాయికి ఏదైనా ఆపదొస్తే? అలా ఏం జరగదులేండి. ఏ, ఎందుకు జరగదు? జరిగిన తర్వాత చేసేదేముంది? నువ్వు నేను కూర్చుని ఏడవడం తప్ప. అయినా ఎక్కడికి వెళ్తుందో నీకు చెప్పకుండానే వెళ్ళిందా? అంటే అది
అంత భయపడాల్సిన చోటుకేం వెళ్ళలేదండి. అంటే ఎక్కడికి వెళ్ళింది? అది అది అడిగేది నిన్నే. పాప ఏడుస్తుందంటే పలకరించి వస్తానని వెళ్ళిందండి. పాపను పలకరించి రావడానికా? అవసరమా దానికి? నాశనమైపోతున్న దాని జీవితం గురించి ఆలోచించకుండా ఎవరి గురించి ఆలోచిస్తానంటుందంటే? అంటే ఇందాక ఫోన్లో పాపని కసురుకుంది. పాప ఏడుస్తుందంటే ఓదార్చడానికి వెళ్ళిందండి. వచ్చేస్తుంది. ముందు దాని కళ్ళ వెంట కారిన నెత్తురు గురించి ఆలోచించమనవే. తర్వాత అవతల వాళ్ళ కన్నీళ్ళ గురించి ఆలోచించవచ్చు. నీ కాపురం నిలబెడతాను, నిన్ను ఉద్ధరిస్తాను అనే మాటలు చెప్పి ఈరోజు ఇంత జరిగినా ఏమీ పట్టనట్టు కూర్చున్నాడా ఏసీపీ? అతని గురించి, అతని బిడ్డ గురించి మనకెందుకు? పాప ఏడ్చిందంట, ఈమె వెళ్ళిందంట. అమాయకత్వానికి కూడా హద్దుండాలి. సరే, వచ్చేస్తుంది. మీరు ఆవేశపడకండి. నాది ఆవేశం కాదు జానకి, బాధ. నా కూతురు జీవితం ఇలా అయిపోతున్నా, ఏమీ చేయలేకపోతున్నాననే బాధ. ఆవేశానికి బాధకి చూడటానికి పెద్ద తేడా ఉండదు, కానీ అంతులేని తేడా ఉంటుంది. గుండె రగిలితే వచ్చేది ఆవేశం, గుండె పగిలితే వచ్చేది బాధ. నాది బాధ జానకి, బాధ. బాధ, బాధ. నేనొక మాట చెప్తాను, తప్పుగా అనుకోరుగా? ఇలా మనం బాధపడుతూ అది బాధపడుతూ ఇక్కడ ఉండడం ఎందుకు? ఆ అమ్మాయిని తీసుకొని కొద్ది రోజులు మన ఊరు వెళదామండి. అమ్మాయిని తీసుకుని మన ఊరికి ఏ ముఖం పెట్టుకుని వెళ్తామే? అల్లుడు ఏడి అంటారు. ఏ తప్పు చేయకపోతే ఎందుకు వదల్లేదు అంటారు. అలా ఎవరు ఏమడిగినా నా దగ్గర సమాధానం లేదు. సమాధానం చెప్పలేక, నలుగురు అనే మాటలు పడలేక అక్కడ బాధపడే కన్నా ఇక్కడుండటమే మంచిది. ఎంత కష్టాన్నైనా భరించొచ్చు, కానీ జనం అనే ఒక్క మాట భరించలేం. మనమే కాదు, సావిత్రి కూడా. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఇక్కడే ఉందాం, ఇక్కడే అనుభవిద్దాం.
బాధ ఎక్కువైంది, మందు ఎక్కువైంది. తప్పు చేసావురా సింహం, చాలా పెద్ద తప్పు చేసావు. సింహం తప్పు చేయకూడదురా, తప్పు చేయకూడదు. సరే, నువ్వా? ఇంతకు ముందు నువ్వు ఉన్నప్పుడు నేనెప్పుడైనా తాగానా? లేదు కదా. అయితే ఇప్పుడు ఎందుకు తాగుతున్నావు అంటావు, అంతేగా? కారణం ఉంది. నేను తెలిసి ఒక పెద్ద తప్పు చేశాను బంగారం, చేశాను. కానీ ఎందుకో తెలుసా నీకు? ఇదిగో ఇక్కడ పడుకునుందే మన బుజ్జి తల్లి, దీనికోసం చేశాను బంగారం. దీనికోసమే చేశాను. చేసేసాను గాని బంగారం, ఇక్కడ ఇదిగో ఇక్కడ వెచ్చగా బుల్లెట్ దిగినట్టు, పెద్ద ల్యాండ్ మైన్ పేలినట్టు ఒక్కటే నొప్పి బంగారం. పాపం బంగారం, సావిత్రని చాలా మంచిదిలే. మన బుజ్జి తల్లిని చాలా బాగా చూసుకుంది బంగారం. అంత మంచి అమ్మాయికి స్వార్థంతో, కేవలం స్వార్థంతో ద్రోహం చేశాను బంగారం. తనకే కాదు బంగారం, నా వృత్తికి కూడా. నా కుడి చెయ్యి లాంటివాడు. నేను చేసిన తప్పుకి శిక్షగా తను రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. నా కూతురంటే నాకెంత ప్రేముందో, తన భర్త అంటే తనకి అంతే ప్రేమ ఉంటుందిగా బంగారం. నా ప్రేమ కోసం తన ప్రేమను చంపడం న్యాయం కాదు కదా. వాడెవడో చెప్పాడు, తప్పు చేశాకే అది తప్పని తెలుస్తుందని. నిజం, నిజం బంగారం, అది నిజం. తప్పు చేయగలిగాను గాని
ఈ నిజం సావిత్రికి తెలిస్తే మీరెలా చేశారా అని నన్ను నిలదీస్తే నేను తట్టుకోలేను బంగారం, తట్టుకోలేను. ఏం చేయాలో అర్థం కావడం లేదు బంగారం. కానీ ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో చెయ్యాలి బంగారం, ఏదో చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. నాశనమైపోతున్న నీ జీవితం గురించి దిగులేదు. ఎవరినో ఓదార్చడానికి వెళ్ళొస్తున్నావా? ఎందుకమ్మా నీకీ దేశసేవ? ఎవరికోసం? దానివల్ల నువ్వు సాధించిందే ఉంది, పోగొట్టుకోవటం తప్ప. పాప ఏడుస్తుంది అంటే పలకరించి రావడానికి వెళ్ళాను నాన్న. అది కూడా తప్పేనా? తప్పు కాకింకేంటమ్మా? నీ కన్నీళ్లను పట్టించుకుని ఆ ఏసీపీ కూతురు ఏడిస్తే నీకెందుకు, నవ్వితే నీకెందుకు? చిన్నపిల్ల నాన్న, తన గురించి కూడా అలా మాట్లాడతారేంటి? ఇంకెలా మాట్లాడాలో తెలియటం లేదమ్మా. ఇంత జరిగింది, ఆ ఏసీపీకి చీమ కుట్టినట్టేనా ఉందా? ఇచ్చిన మాట తప్పేనే ఆ ఊర్మిళ తప్పించుకోవడానికి కారణమయ్యానన్న బాధందా? లేదు. ఎందుకుంటుంది? తప్పించిందే ఆయన కదా. నాన్న, ఆయన గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు. నేను తప్పుగా ఆలోచించట్లేదమ్మా. అభిమానంతో అవతల మనిషిని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఆ రోజు కోర్టుకు బయలుదేరుతూ ఫోన్ చేస్తే ఏసీపీ ఏమన్నాడు? పనుంది, రాలేనని పక్కకి తప్పుకున్నాడా? ఎందుకు? ఊర్మిళ కోర్టుకు రాదు, దారిలోనే తప్పించుకుంటుంది అని తెలుసు కాబట్టి. అలాంటి మనిషి కూతురు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నిజంగా తన కూతురు కోసం నువ్వు ఇంత చేస్తున్నావన్న కృతజ్ఞత ఉంటే ఆ ఏసీపీ ఇలా చేయడు. ఈ పాటికి ఆ ఊర్మిళ ఎక్కడున్నా తీసుకొచ్చి నీ కన్నీళ్లు తుడిచేవాడు. నాకేం చెయ్యలేదనే నువ్వు ఆలోచిస్తున్నావు. ఏం చేశారో నాకు తెలుసు. ఏం చేశారని నువ్వు అనుకుంటున్నావో అదంతా అబద్ధం. ఇదే నిజం. సహాయం చేయడం అంటే కన్నీళ్లు తుడుచుకోవడానికి ఖర్చీఫ్ ఇవ్వడం కాదు, కన్నీళ్లే రాకుండా చేయడం. అదే చేసుంటే ఆ ఏసీపీని నేను నమ్ముండేవాణ్ణి. సహాయం చేస్తున్నట్టు నటించే అలాంటి వాళ్లకు సహాయం చేయడం కూడా ప్రమాదమే. అది చిన్నపిల్లకైనా పెద్ద పిల్లకైనా. మరోసారి వాళ్ళేడ్చారు వీళ్ళేడ్చారు అని ఆ ఏసీపీ ఇంటికి వెళితే మాత్రం బావుండదు సావిత్రి. కోర్టుకు వెళ్లే దారిలో ఊర్మిళని తప్పించింది నేనే. నా కూతురు బావుండాలన్న స్వార్థంతోనే
నేను ఈ తప్పు చేశాను.